జుకర్బర్గ్ కనిపెట్టిన ఫేస్బుక్ ప్రపంచనం సృష్టించింది. అరచేతిలో ప్రపంచాన్ని పరిచయం చేసింది. యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఇప్పుడు అదే ఊపుతో మన తెలుగు కుర్రాడు ముఖ పుస్తకం కంటే గొప్ప ఫీచర్లు ఉన్న మరో సోషల్ నెట్వర్కింగ్ సైట్ కు శ్రీకారం చుట్టాడు. దునియా స్టార్ తో దునియాను దున్నేయడానికి సై అంటున్నాడు. ఫేస్బుక్ ఎల్కేజీ చిన్నారికి కూడా పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో ఆరోపణలు, మరెన్నో ఆక్షేపణలు. అయినా భయపడుతూనే ఫేస్బుక్ లవర్స్ ముఖ పుస్తకాన్ని వదలడానికి ఇష్టపడడం లేదు. ఇలాంటి సమయంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర లాంటి వారు మనకంటూ సొంత దేశవాళీ ఫేస్బుక్ వెర్షన్ ఉండాలని సూచనలు ఇస్తున్నారు. కానీ ఈ మాటల కంటే ముందే ఓరుగల్లు కుర్రాడు దునియాస్టార్.com సైట్ ను సృష్టించాడన్న విషయం చాలా మందికి తెలియదు. ఇప్పటికే ముంబై తదితర నగరాల్లోని బడా పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షిస్తూ యూజర్స్ సంఖ్య క్రమంగా పెంచుకుంటున్న దునియాస్టార్ సృష్టికర్త పెండ్యాల సతీష్ గురించి అసలే తెలియదు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చెల్పూర్ కు చెందిన సతీష్ కు చిన్నతనం నుంచి కొత్త విషయాలు తెలుసుకోవాలని, కొత్త వాటిని కనిపెట్టాలని అమితమైన ఆసక్తి. స్కూల్ స్థాయిలో ఆ దిశగా ప్రయోగాలు చేసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాడు. ఐటీ కంపెనీని స్థాపించాలి అన్నది సతీష్ అసలు లక్ష్యం. బీటెక్ వరంగల్ న్యూ సాయంపేటలోని రామప్ప ఇంజనీరింగ్ కాలేజ్లో, ఎంటెక్ బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో పూర్తి చేసిన సతీష్ ప్రస్తుతం ఎల్ఐసి అడ్వైజర్ చైర్మన్ క్లబ్ మెంబర్ గా పనిచేస్తున్నారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సతీష్ కు ఈ లక్ష్యం పెద్ద సవాలైనా ఆ దిశగా అడుగులు వేయకుండా ఉండలేకపోయాడు. చిన్నపిల్లల నుంచి యూత్, పెద్దలు అంతా అడిక్ట్ అయిన ఫేస్బుక్ లాంటి ఫీచర్స్ తో మనదైన దేశవాళీ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ను రూపొందించాలనుకున్నాడు. 2 ఏళ్ల పాటు దీనిపై శ్రమించాడు. 2.5 నెలల క్రితం అమెరికాలో ఉంటున్న తన మిత్రుడు కాశీనాథుని ప్రసాద్ సహాయంతో దునియా స్టార్ సైట్ ను రూపొందించాడు. ఫేస్బుక్ తరహాలో ఇలాంటి నెట్వర్కింగ్ సైట్ కు రూపకల్పన చేయటం దేశంలోనే ఇది తొలిసారి. దునియా స్టార్ కు ఇప్పటికే దేశవ్యాప్తంగా 4500 మంది యూజర్స్ ఉన్నారు. వీరి సంఖ్య ఇప్పుడిప్పుడే ఇంకా పెరుగుతోంది. ఫేస్బుక్ లో లేని వెసులుబాట్లు ఇందులో ఉన్నాయి. యూజర్లు పీడీఎఫ్ తో సహా ఏ తరహా ఫైల్ ఫార్మాట్లనైనా దునియాస్టార్.com ద్వారా పంపించుకోవచ్చు. డెస్క్టాప్, ఆండ్రాయిడ్ వెర్షన్లలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. ఏ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ వీడియోలనైనా హోస్ట్ సైట్ లోకి వెళ్లాల్సిన పని లేకుండా స్థానికంగానే ఆన్ సైట్ తో వెబ్ లింక్ చేసుకునే సౌకర్యం కూడా ఇందులో ఉంది. ఫోరం, మ్యూజిక్, బ్లాగ్ వీడియోస్, ఈవెంట్ గ్రూప్స్, పేజ్, మార్కెట్ ప్లేస్, మెసెంజర్ వంటి పలు ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో ఇది ఇప్పటివరకు అయితే సేఫ్ గా ఉంది సార్. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో 100% నేను హామీ ఇవ్వగలుగుతాను. సో ఇన్ ఫ్యూచర్ లో ఏంటంటే ఎవరు హ్యాకింగ్ చేయకుండా చూసేవైతే కంప్లీట్గా ఏంటంటే మా ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ద ఫ్యూచర్ మనకు కంప్లీట్గా ఫేస్బుక్లో ఉన్న ఆప్షన్తో పాటు బ్లాగ్స్ కానీ, అంటే లైక్ వీడియోస్ కానీ, చాటింగ్ కానీ, ఫ్రెండ్ రిక్వెస్ట్ కానీ, బ్లాగ్స్, ఫారమ్స్, మార్కెట్ ప్లేస్, మ్యూజిక్ ప్లేయర్. దునియా స్టార్ సైట్ లోని మార్కెట్ ప్లేస్ ద్వారా ఎవరైనా ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, ఇళ్లు, ఇతరత్ర ఆస్తులను అమ్మవచ్చు, కొనవచ్చు, ప్రయాణ సేవలను పొందవచ్చు. ఇందులోని ఫీచర్లు ఒక క్లాసిఫైడ్ సెక్షన్ గా ఉపయోగపడతాయి. వినియోగదారుల డేటాను సమర్థవంతంగా పరిరక్షించేందుకు పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లను సైట్ లో చేర్చాలి అన్నది తన భవిష్యత్ ప్రణాళికగా చెప్పాడు. ఐటీ కంపెనీ పెట్టాలి. సో అదే ఏంటంటే నాతో పాటు 10 మందికి ఉపయోగపడితే బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఇదే వచ్చింది. ఒక పర్సన్ ఒక లాగిన్, మనకు ఒక పర్సన్ దాంట్లో ఇన్వాల్వ్ కావాలంటే దానికి ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కంపల్సరీ ఉంటుంది సార్. సో అదేంటే కంప్లీట్గా అది యూజర్స్ మాత్రం తెలిసిపోతుంది, బయటకు మాత్రం లీక్ అయ్యే అవకాశం అయితే లేదు సార్.
ఇప్పటివరకు అయితే ఇప్పటి వరకు లేవు, ఇక ముందు సుతా ఉండకుండా నేను చూస్తాను సార్. మొత్తం మీద తన సృజనాత్మకతకు పదును పెడుతూ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో సోషల్ నెట్వర్కింగ్ సైట్ ను తయారు చేయాలనుకున్న సతీష్ దునియాస్టార్.com తో తన లక్ష్యాలకు చేరువయ్యాడు. దునియాస్టార్.com మల్టీనేషనల్ కంపెనీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెబుతున్న సతీష్ పెండ్యాలను ABN ఆంధ్రజ్యోతి అభినందిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతోంది.